Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసే ముందు మీకు టూకీగా మన అభ్యాసన ప్రోగ్రామ్ గురించి విచ్ ఇస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్ వెల్ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ఆల్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ మనం లాంచ్ చేసుకోవడం అనేది జరిగింది కదా రీసెంట్గా. దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. So this is a daily mains answer writing program wherein we discuss one question a day. Monday GS paper 1 నుంచి, Tuesday GS paper 2 నుంచి, Wednesday GS paper 3 నుంచి, Thursday GS paper 4 నుంచి, Friday ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్, సాటర్డే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని మనం దాన్ని డిస్కస్ చేస్తాం. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ దాంతోపాటు మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో క్వశ్చన్ అనేటువంటిది అప్లోడ్ అవుతుంది. అండ్ అదే రోజు ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్ డిస్కషన్ సెషన్ అనేటువంటిది అప్లోడ్ చేసుకుంటాం. మోడల్ ఆన్సర్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా? రైట్. మరి అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్స్. వన్ ఈజ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి అప్రోచ్ ఎలా ఉండాలి, రైట్ స్కిల్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ప్రతిరోజు ఒక డిఫరెంట్ యునిక్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకోవడం వల్ల వేరియస్ ఆస్పెక్ట్స్ మీద కూడా మీకు అవగాహన అనేటువంటిది వస్తుంది, అవేర్నెస్ అనేటువంటిది వస్తుంది. చాలా విషయాలు కూడా మీరు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అండ్ దాంతోపాటుగా మీకు ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ కూడా, ఆన్సర్ రైటింగ్ స్కిల్ సెట్ కూడా బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో వాట్ యూ నీడ్ టు డూ, ప్రతిరోజు రిలెంట్లెస్గా చక్కగా ఈ సిరీస్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఉంటుందమ్మా. మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మా. సో క్వశ్చన్ని అర్థం చేసుకునే ముందు వర్డ్ లిమిట్ చూడండి. 15 మార్క్స్ 250 వర్డ్స్ క్వశ్చన్. సో ఇక్కడ తప్పు పడింది, సారీ. అండ్ ఈ 250 వర్డ్స్ క్వశ్చన్ ఎంతసేపట్లో మీరు రాయాలి? 9 to 11 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. ఓకేనా? సార్ ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి అంటే 2.5 pagesలో మాత్రమే మీ ఆన్సర్ అనేటువంటిది ఉండాలి. సార్ 3 pages వరకు వెళ్ళకూడదా, లేకపోతే ఎక్స్ట్రా టైం తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద సెంట్రల్ ఐడియా ఆర్ ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఫోకస్ ఏరియాని ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రతిరోజు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఒకే అప్రోచ్, సైంటిఫికల్ అప్రోచ్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా నేను చెప్తాను చూడండి. సో సిన్స్ వీ అండర్స్టూడ్ ఎంత టైం తీసుకోవాలి అండ్ ఎన్ని పేజెస్ రాయాలో మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్ని చదివి అర్థం చేసుకుందాం, వినండి. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ కాంటెంపరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఫస్ట్ మీకు ఏమర్థం కావాలి? ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అంటే ఏంటో అర్థం కావాలి. వేరియస్ కైండ్స్ ఆఫ్ డిప్లొమసీస్ ఉంటాయి. వ్యాక్సిన్ డిప్లొమసీ కానీ, సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని, వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ అని చెప్పి, క్వైట్ డిప్లొమసీ అని చెప్పి, చెక్ బుక్ డిప్లొమసీ అని చెప్పి, ఇలాంటి చాలా పాలసీస్ అనేటటువంటివి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమసీ సింప్లీ మీన్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆర్ అప్రోచ్ ఆన్ విచ్ ఎ నేషన్ బిల్డ్స్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్స్. అంటే ఒక కంట్రీతో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనే విషయం మీద ఏదైతే స్ట్రాటజీ ఏర్పాటు చేసుకుంటారో, అప్రోచ్ ఏర్పాటు చేసుకుంటారో దాన్ని డిప్లొమసీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ డిప్లొమసీ తీసుకోండి. కోవిడ్ టైంలో ఇండియా వ్యాక్సిన్ డిప్లొమసీతో ముందుకు రావడం అనేది జరిగింది. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ? ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆర్ అప్రోచ్ ఆఫ్ బిల్డింగ్ our relationship with other nations, especially neighboring nations, by distributing our vaccines. మనం వేరే దేశాలకి వ్యాక్సిన్స్, టీకాలు ఏవైతే ఉంటాయో వాటిని అందించడం ద్వారా మనం ఆ దేశాలకు దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేసామనుకోండి, దాన్ని వ్యాక్సిన్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వైట్ డిప్లొమసీ ఈ మధ్య చాలా ఫేమస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా ఏం చేస్తుంది? వేరియస్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కానీ, లేకపోతే ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఇండియా క్వైట్ డిప్లొమసీ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. క్వైట్ డిప్లొమసీ అంటే ఇండియా సైలెంట్గా ఉంటుంది. ఇండియా మేము టెర్రరిజంని వ్యతిరేకిస్తున్నాము, లేకపోతే పీస్ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా ప్రయత్నాలు చేయాలి గ్లోబల్లీ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్తుంది. కానీ ఇండియా ఫర్మ్గా డైరెక్ట్గా రష్యా నువ్వు చేసే తప్పు, లేదా యుక్రెయిన్ నువ్వు చేసే తప్పు, లేకపోతే ఇజ్రాయిల్ నువ్వు చేసే తప్పు, లేకపోతే పాలస్తీనియన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ నువ్వు చేసే తప్పు అని ఫామ్గా ఎప్పుడైనా మాట్లాడుతుందా? మాట్లాడట్లా.
ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మీద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్స్ అనేటటువంటి తీసుకొచ్చినప్పుడు ఇండియా ఏం చేసింది? నో అబ్స్టైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇద్దరు ఫేవర్గా ఓట్ వేయలేదు ఆర్ ఎగనెస్ట్గా కూడా ఓట్ వేయలేదు. అసలు ఓట్ అనేటువంటి ఉపయోగించకుండా ఉండమనేది, దూరంగా ఓటింగ్కి దూరంగా ఉండమనేది జరిగింది. దిస్ ఇస్ వాట్ క్వైట్ డిప్లొమసీగా మనం చెప్తాం. ఇంకొకటి చెక్ బుక్ డిప్లొమసీ అంటారు, డీప్ పాకెట్స్ డిప్లొమసీ అంటారు. ఇది యాక్చువల్లీ ఎవరు ఫాలో అవుతారంటే చైనా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. చైనా యూజింగ్ ఇట్స్ ఎకనమిక్ పవర్, ఎకనమిక్ రిసోర్సెస్, చైనా ఏం చేస్తుంది? వేరే కంట్రీస్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా శ్రీలంక, మాల్దీవ్స్ ఇలాంటి నేషన్స్కి ఏం చేస్తుంది? అప్పిస్తుంది అనమాట. అప్పిచ్చి వాళ్ళ యొక్క డిసిషన్స్ ఏవైతే ఉంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అనేటువంటి చైనా చేస్తుంది. దాన్నే చెక్ బుక్ డిప్లొమసీ లేదా డీప్ పాకెట్స్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తాం. చైనా ఫాలో అయ్యేటటువంటి ఇంకొక డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ? వేరే దేశం ఏమనుకుంటే ఏంటి, ఎవరితో ఉంటే ఏంటి, నా ఇంట్రెస్ట్ కోసం నేను బ్లైండ్గా ముందుకెళ్తాను, యుద్ధం ప్రకటించాలంటే ప్రకటిస్తాను, డైరెక్ట్గా హెచ్చరించాలంటే హెచ్చరిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేటువంటిది వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ అనమాట. అసలు ఏం జరుగుతుందో తర్వాత కాన్సిక్వెన్సెస్ గురించి అసలు పట్టించుకోకపోవడం. అర్థమైందా? నెక్స్ట్ చైనా ఫాలో అయ్యేటువంటి ఇంకొక డిప్లొమసీ ఏంటి అంటే కార్టోగ్రాఫిక్ డిప్లొమసీ కూడా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. కార్టోగ్రఫీ మీన్స్ ద సైన్స్ ఆఫ్ ఫార్ములేటింగ్ మ్యాప్స్. చైనా ఏం చేస్తుంది? మ్యాప్స్ చూపించి అగ్రెషన్కి పాల్పడడం అనేది జరుగుతుంది. సౌత్ చైనా సీ, ఇదిగోండి సౌత్ చైనా సీ యొక్క రివైజ్డ్ మ్యాప్ ఇది, సౌత్ చైనా సీలో ఉన్న మెజారిటీ పార్ట్ మాదని చెప్తుంది. లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ మా చైనాలో భాగం అని చెప్తుంది మ్యాప్స్ చూపించి. లేకపోతే మన లడాఖ్లో భాగంగా ఉన్నటువంటి అక్సాయ్ చిన్ రీజన్ ఏదైతే ఉందో అది మా జిన్జియాంగ్ ప్రావిన్స్లో భాగం అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో దీన్ని కార్టోగ్రాఫిక్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తాం. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక కంట్రీ తన యొక్క ఇంట్రెస్ట్ కోసం వేరే వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. రిలేషన్స్ అంటే ఇక్కడ పాజిటివ్గా రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు, నెగిటివ్గా రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. మన యొక్క ఇంట్రెస్ట్ కోసం మనం పాకిస్తాన్తో అగ్రెసివ్గా ముందుకెళ్తాం, చైనాతో అగ్రెసివ్గా ముందుకెళ్తాం, వేరే వెస్ట్తో మనం క్లోజ్ టైస్ అనేటువంటి ఏర్పాటు చేసుకుంటాం. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో క్లోజ్ రిలేషన్స్ అనేటువంటి మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్? సో ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఎనిమిటీ పెంచుకోవాలి, ఎవరితో అగ్రెసివ్గా ఉండాలి అనేటువంటి దాన్ని మన ఫారెన్ పాలసీ డిఫైన్ చేస్తుంది. ఫారెన్ పాలసీలోనే డిఫరెంట్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ అనేటువంటి బిల్డ్ అయి ఉంటాయి అనమాట. పాలసీ అంటే స్ట్రాటజీ, ది స్ట్రాటజీ ఆన్ విచ్ వీ బిల్డ్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్ అనమాట. సో ఒక్కొక్క నేషన్కి మనం అడ్రస్ చేయడానికి, ఒక్కొక్క నేషన్తో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి డిఫరెంట్ డిప్లొమాటిక్ స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ వెస్ట్ కానీ వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి తన యొక్క చెక్ బుక్ డిప్లొమసీ వాడుతుందా? వాడదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్, వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది, వాళ్ళు కూడా ఎకనామిక్ సూపర్ పవర్స్. వాళ్ళతో ఇది చెల్లుతుందా? చెల్లడం అనేది జరుగుతుంది. వాళ్ళతో ఏం చేస్తుంది? వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ ఏదైతే ఉందో అది ఉపయోగిస్తుంది. అంటే మీరు ఎంత ధనవంతులైతే ఏంటి, మీరు ఏం చేస్తే ఏంటి, రెజల్యూషన్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకొస్తే ఏంటి, లేకపోతే మీరు హెచ్చరిస్తే నాకేం సంబంధం లేదు, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ ఉంది. తైవాన్ చైనాలో భాగం అని చెప్పి చైనా ఎప్పటి నుంచో చెప్తుంది. తైవాన్కి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెజ్మోన్, సూపర్ పవర్. కానీ చైనా ఏమైనా వెనక్కి తగ్గుతుందా? తగ్గట్లా. తైవాన్ అకార్డింగ్ టు వన్ చైనా పాలసీ, నువ్వు మా దానిలో భాగము అని చెప్పి చైనా చెప్పడం అనేది జరుగుతుంది. సౌత్ చైనా పాలసీ విషయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనాకి ఎగ్నెస్ట్గా ఉంది. కానీ చైనా ఏమైనా తగ్గుతుందా? లేదు. సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అది హిస్టారికలీ మాకు చెందినటువంటిది, చైనా అండమైనటువంటి దాన్ని వుల్ఫ్ వారియర్ డిప్లొమసీగా చెప్తామన్నమాట. అర్థమైనా? ఫ్రమ్ ద ఫస్ట్ ఇనిషియల్ టైమ్స్ మన యొక్క డిప్లొమసీ, మన యొక్క ఫారెన్ పాలసీ చూస్తే ఇట్ వాస్ బిల్ట్ ఆన్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్. రైట్? అంటే గాంధీయన్ ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ మీద మనం బిల్డ్ అవ్వడం అనేది జరిగింది. మన ఫారెన్ పాలసీ, మన స్ట్రాటజీ బిల్డ్ అవ్వడం అనేది జరిగింది. కానీ రీసెంట్గా జయశంకర్ గారు ఏమంటున్నారు? అగ్రెషన్ కూడా మనం ఉండాలి, అగ్రెసివ్గా కూడా ముందుకెళ్ళాలి, పరిస్థితులు బట్టి చేంజ్ అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి, మార్పు ఏదైతే ఉందో తీసుకురావాలి, అప్పుడే మనం బెటర్గా ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి అగ్రెసివ్ పాలసీస్, అగ్రెసివ్ స్టాన్స్ ఇండియా తీసుకుంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అంటే అర్థం ఏంటి? ఇంటెలిజెన్స్ డిప్లొమసీ is nothing but a strategy or approach of serving our own interests through intelligence gatherings. సో వేరియస్, ఇప్పుడు G20 సమ్మిట్ అనేది జరిగింది, దాని సైడ్ లైన్స్లో డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే మ్యారిటైమ్ ఎక్స్పర్ట్స్ కానీ ఇలాంటి వాళ్ళతో ఒక సభ అనేటువంటిది ఏర్పాటు చేసి, లేకపోతే ఒక మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేసి, సో కంట్రీస్ నుంచి ఇంటెలిజెన్స్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకోవడం అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేటువంటిది ఒక ఏర్పాటు చేసాం.
ఏర్పాటులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే అదర్ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్, రష్యన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. ఆ పర్టికులర్ సమిట్ కానీ ఆ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో అటెండ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మనం టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి ఎలా వాళ్ళు కాపాడుకుంటున్నారు, అండ్ దాంతోపాటు వాళ్ళ డేటాని, వాళ్ళ పర్సనల్ డేటాని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయి, ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనం అర్థం చేసుకోవడం. అదే దానివల్ల ఏమవుతుంది, మన యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి సర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు ఉన్నటువంటి థ్రెట్స్ని మనం వాటిని ఉపయోగించుకొని కంప్లీట్గా వాటి నుంచి బయటపడచ్చు, మన ఛాలెంజెస్ ఏవైతే ఉంటే మనం అడ్రస్ చేయొచ్చు, అండ్ దాంతోపాటుగా యాజ్ ఎ నేషన్ మనం ముందుకు అడుగులు వేయొచ్చు, పురోగతి అనేటటువంటి సాధించవచ్చు. అవునా? సో దాన్ని ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అంటున్నారు. సో ద ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడమంటున్నారు. అండ్ దాంతోపాటు కాంటెంపరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దానికి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తెలియపరచమని చెప్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద బేసిక్ అప్రోచ్ దట్ వీ నీడ్ టు ఫాలో, ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆల్వేస్ రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్, ఇంట్రడక్షన్ కన్క్లూజన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines. 2 to 3 lines దాటకూడదు, ఆల్వేస్ రిమెంబర్. అండ్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ. అండ్ ద పర్పస్ ఆఫ్ కన్క్లూజన్ ఈజ్ టు కన్క్లూడ్ ఆర్ సమ్మరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఏం చేస్తారు, ఇంటెలిజెన్స్ డిప్లొమసీని డిఫైన్ చేయడం అనేటువంటిది వెరీ సేఫ్ గేమ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే, కీపింగ్ ఎవ్రీథింగ్ సింపుల్, యూ షుడెంట్ గో ఓవర్ బోర్డ్, యూ షుడెంట్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్. బేసిక్ సేఫ్ గేమ్ అనేటువంటిది ఆడడం అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? సో మీరు హిందూ చదివినా లేకపోతే ఏమైనా చదివినా యూ విల్ గెట్ టు నో మెనీ ఫ్లవరీ వర్డ్స్, ఫ్లవరీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ సింపుల్ ఈజ్ ద కీ, ఆల్వేస్ రిమెంబర్. అండ్ థర్డ్ ఏంటంటే, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి జనరలైజేషన్స్ బిల్డ్ చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా మీకు ఉండాలి, ఆ స్కిల్ సెట్ కూడా మీకు ఉండాలి. అనాలిసిస్తో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ప్లేయింగ్ విత్ వర్డ్స్. చాలా తక్కువ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మ్యాక్సిమం అవుట్కమ్ రాబట్టాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ G20 లేకపోతే ఇంటెలిజెన్స్ డిప్లొమసీ గురించి మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఇంటెలిజెన్స్ డిప్లొమసీ గురించి ఇదిగోండి ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం కదా, దీని మీద వేరే రకంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన మనం ఏదైతే కంటెంట్ ఈ పర్టికులర్ క్లాస్లో నేర్చుకుంటామో దాన్ని అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు స్ట్రక్చర్ చేసుకునేటటువంటి స్కిల్ సెట్ కూడా బిల్డ్ చేసుకోవాలి. ఆర్గానిక్గా మీ చేత నేను ఆ స్కిల్ సెట్ని బిల్డ్ చేపిస్తాను, నథింగ్ టు వరీ అట్ ఆల్. మీరు అసలు వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ కీవర్డ్ చూడండి, డిస్కస్ సింప్లీ మీన్ టాక్ అబౌట్, జస్ట్ లైక్ ఏ కాన్వర్జేషన్ లాగా. ఇప్పుడు నేను మీతో మాట్లాడినట్టు ఎలా అయితే ఉంటుందో అలాగే మీరు ఆన్సర్ కూడా రాయాలి. ఒక రిటర్న్ డిబేట్ లాగా రాసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకేనా? సో క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు ద అదర్ సైడ్, అంటే ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అన్ని వేళ పనికిరాదు ఈ విధంగా రాస్తారు, బట్ డిస్కస్ అన్నారు కాబట్టి ఓన్లీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో చూపించుకొని దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. So now let us look at the introduction, not more than 2 to 3 lines. That is the golden rule that you need to follow. మళ్ళీ చెప్తున్నాను. And introduction and conclusions తో don't experiment with these things. సేఫ్ గేమ్ ఆడండి. సో సేఫ్గా రాసేటటువంటి ప్రయత్నం చేయండి. ద బెస్ట్ ఇంట్రడక్షన్ ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు ఎలా రాయొచ్చు అంటే, జస్ట్ బై డిఫైనింగ్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ. Intelligence diplomacy is nothing but blending traditional diplomatic practices with intelligence gatherings and analysis is pivotal in today's intricate global landscape. Global politics, geopolitics ఏవైతే మారుతున్నాయి కదా, ఇలాంటి సమయంలో ఇంటెలిజెన్స్ డిప్లొమసీ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ చాలా ఉందని చెప్తున్నారు అనమాట. Amidst complex geopolitical challenges, rapid technological progress and evolving security threats, this approach has become essential for states to protect their interests, manage risks and advance their foreign policy objectives. సో ఇప్పుడు జియో పాలిటిక్స్లో చాలా సవాళ్ళు అనేటువంటి ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఎవరు డైనమిక్గా మారుతున్నాయి జియో పాలిటిక్స్, ఎప్పుడు ఎవరికి ఫ్రెండ్గా ఉంటారు ఎవరికి శత్రువుగా ఉంటారు తెలియనటువంటి పరిస్థితి. టెక్నాలజీ కూడా విపరీతంగా ప్రోగ్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి క్రిటికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి స్పర్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇజంట్ ఇట్? అండ్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అవి కారణం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమయంలో కంట్రీ తన యొక్క ఇంట్రెస్ట్, తన ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవాలన్నా, పాసిబుల్ థ్రెట్స్, పొటెన్షియల్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలన్నా, వాళ్ళ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నా, సో దిస్ ఇంటెలిజెన్స్ డిప్లొమసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. సో సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి ఇంటెలిజెన్స్ డిప్లొమసీ ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి. సో ద రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ క్రూషియల్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్.
పర్టికులర్లీ అడ్రసింగ్ థ్రెట్స్ లైక్ టెర్రరిజం, గ్లోబల్ థ్రెట్స్, ఇవన్నీ క్రాస్ బార్డర్ క్రైమ్, ఎకనమిక్ కాంపిటీషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ మనం ఇది చేయాలంటే ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ డిప్లొమసీ ఫెసిలిటేట్స్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇంటెలిజెన్స్ డిప్లొమసీ వల్ల ఏమవుతుంది, వేరే వాళ్ళ దగ్గర బెటర్ ప్రాక్టీసెస్ మనం అర్థం చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ ఆన్ టైం మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ అగ్రెషన్ గురించి మనకి ఏం చెప్తుంది, మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటే అవి షేర్ చేసాయనుకోండి, మనం ఇంకా జాగ్రత్త పడతాం. ఎర్లీ థ్రెట్ డిటెక్షన్, థ్రెట్ని త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. కోఆర్డినేటెడ్ రెస్పాన్స్, అందరు స్టేక్ హోల్డర్స్ని ఒకేసారి తీసుకురాగలుగుతాం, ఒకేసారి వాళ్ళని మొబిలైజ్ చేయగలుగుతాం, డిప్లాయ్ చేయగలుగుతాం. ఎన్ష్యూరింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, తద్వారా మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నా ప్రొటెక్ట్ కాబడతాయి. కొలాబరేటివ్ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్ విత్ allies such as యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్, జపాన్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రివెంటింగ్ టెర్రరిస్ట్ అటాక్స్. టెర్రరిస్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయాలన్నా, క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా, వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలన్నా, అండ్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ అనేటివి మనం కాపాడుకోవాలన్నా, సో డిఫరెంట్ ఫ్రెండ్లీ నేషన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జియో స్ట్రాటజిక్ రిలేషన్స్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ కోసం కూడా ఇంటెలిజెన్స్ డిప్లొమసీ చాలా ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ ప్రొవైడ్స్ వైటల్ ఇన్సైట్స్ ఇంటూ అడ్వర్సరీస్ ఇంటెన్షన్స్. మన శత్రువులు అయినటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇలాంటివి ఏ విధంగా ముందుకు రావడం అనేది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, అండ్ వల్నరబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్ పాయింట్స్ ఏంటి, సో ఇవన్నీ తెలుస్తాయి. ఎంపవరింగ్ డిప్లొమాట్స్ టు నెగోషియేట్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఎనీ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ చేసుకునేటప్పుడు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ మన ఉండాలి, అంటే మన మాట అవతల వాడు వినేటట్టు ఉండాలి, అంతేనా? సో అది ఇంపార్టెంట్. సో అది సర్వ్ చేయాలంటే బెటర్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఫర్ ఇన్స్టెన్స్ డ్యూరింగ్ ద 2017 డోక్లామ్ స్టాండ్ ఆఫ్ విత్ చైనా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆఫర్డ్ క్రూషియల్ ఇన్సైట్స్ ఇంటూ చైనీస్ ట్రూప్ మూవ్మెంట్స్ మనకు అర్థమవుతాయి. ఎనేబులింగ్ ఇండియా టు డివైజ్ ఎఫెక్టివ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ అండ్ గార్నర్ ఇంటర్నేషనల్ సపోర్ట్. ఆ సమయంలో ఇంటర్నేషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో మనం తెచ్చుకోగలిగాం. డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ ఉపయోగించుకుని మనం ఆ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయగలిగాం, రైట్? చైనాకి చెక్ పెట్టగలిగాం. ఛాలెంజింగ్ జియో స్ట్రాటజిక్ రిలేషన్స్ యాజ్ వెల్. ఇంటెలిజెన్స్ ప్లేస్ ఎ పివటల్ రోల్ ఇన్ కౌంటరింగ్ అడ్వర్సరీస్ అడ్వాంటేజెస్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ గ్లోబల్ అఫైర్స్. సో ఇంటెలిజెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అడ్వర్సరీస్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి. అండ్ దాంతోపాటు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గ్లోబల్ అఫైర్స్లో, జియో పాలిటిక్స్లో పవర్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకరు ఎక్కువ పవర్ఫుల్గా మారారనుకోండి, ఏమవుతుంది, కొన్ని నేషన్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళ యొక్క స్మాల్ సెట్ ఆఫ్ అడ్వర్సరీస్, శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిసోర్సెస్ లేకుండా వాళ్ళు అన్యాయానికి వివక్షకు గురవడం అనేది జరుగుతుంది. సో పవర్ బ్యాలెన్స్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ఆటోక్రసీ, టు అవాయిడ్ యూనిలాటరలిజం, రైట్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ AI డిప్లొమసీ అండ్ న్యూ టాపిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ రీషేపింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మీ అందరికీ తెలుసు. న్యూ టాపిక్స్ టు ద గ్లోబల్ ఎజెండాకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ట్రెడిషనల్ పారాడైమ్స్, ప్యాటర్న్స్ ఏవైతే ఉంటే వాటిని ఛాలెంజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సెక్యూరిటీ థ్రెట్స్ కారణం అవడం అనేది జరుగుతుంది. డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దానికి అడ్డుపడడం అనేటువంటి జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోవడం వల్ల ఇట్ ఎయిడ్స్ డిప్లొమాట్స్ అండ్ నెగోషియేటర్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిప్లొమాట్స్, దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడడం కూడా జరుగుతుంది. మన ప్రొవైడెడ్ వి కొలాబరేట్ విత్ అదర్ నేషన్స్ యాజ్ వెల్ in the intelligence arena. India's active development of AI capabilities for military and intelligence purposes such as satellite imagery analysis, social media monitoring, దానివల్ల ఏం జరగచ్చు, సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్ కూడా ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనకి ఇంటెలిజెన్స్ డిప్లొమసీ చాలా ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ డిప్లొమసీ మస్ట్ నావిగేట్ ఎథికల్ కన్సిడరేషన్ సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇన్ఫర్మేషన్ ఎలా పడితే అలా గ్యాదర్ చేయకూడదు, ఎథిక్స్ అనేటువంటి ఫాలో అవ్వాలి, ఇజంట్ ఇట్? సో వాట్ ఈస్ రైట్ వే, వాట్ ఈస్ రాంగ్ వే, అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ కోవర్ట్ యాక్షన్స్ యాజ్ వెల్, బ్యాలెన్సింగ్ ద నీడ్ ఫర్ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు ప్రైవసీ అండ్ హ్యూమన్ రైట్స్. మనుషుల యొక్క మానవ హక్కులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వాటికి భంగం వాటిల్లకుండా ఉండాలంటే మనకి ఇంటెలిజెన్స్ డిప్లొమసీ చాలా ఉపయోగపడుతుంది. కల్చరల్ కాంటెక్స్ట్ యాజ్ వెల్. అండర్స్టాండ్ ద కల్చరల్ న్యూయాన్సెస్ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, చైనా ఇస్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దేర్ యాక్షన్స్. సో పాకిస్తాన్ మీరు కల్చరల్గా మీరు చూస్తే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై టెర్రరిజం ఏదైతే ఉందో బాగా ఇంగ్రైండ్ అవ్వడం అనేది జరిగిందనమాట పాకిస్తాన్లో, రైట్? స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్ పాల్పడడం అనేటువంటి జరుగుతుంది, రైట్? ఈవెన్ చైనా కూడా మనం చూస్తే చైనీస్ కల్చరల్ ఆస్పెక్ట్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఐడియాలజీ ఆఫ్ కమ్యూనిజం కానీ లేకపోతే మావోస్ ఐడియా ఆఫ్ 5 ఫింగర్ పాలసీ కానీ ఇవన్నీ చైనీస్ అగ్రెషన్కి కారణం, రైట్? మావో జెడాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం అడ్వకేట్ చేయడం అనేది జరుగుతుంది, 5 ఫింగర్ పాలసీ అడ్వకేట్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాండ్లో పామ్ అనేటటువంటిది మెయిన్లాండ్ చైనా అయితే ఒక వేని ఏమవడం అనేది జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్, ఇంకొక ఫింగర్ అనేటటువంటిది
భూటాన్, ఇంకొక ఫింగర్ అనేటటువంటి సిక్కిం, ఇంకో ఫింగర్ అనేటటువంటిది నేపాల్, అండ్ ఇంకొక ఫింగర్ ఏదైతే ఉంటుందో ఇది ప్రజెంట్ డే లడాక్ అని చెప్పి మావో చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ భాగంగా ఉంటేనే కంప్లీట్ అవుతుంది. అందుకే చైనా వీటన్నింటినీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ నావి అనే విధంగా క్లెయిమ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. రైట్, చైనీస్ యాక్షన్స్ వెనక ఈ ఐడియాలజీస్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? ఇవన్నీ తెలియాలంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే దేశాలతో లైక్ మైండెడ్ కంట్రీస్తో కొలాబరేట్ అవ్వడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ డూ యూ థింక్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ టాక్ యూ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ in AP and Telangana? You will never get this conceptual clarity, you will never get this holistic understanding anywhere in AP and Telangana, right? That's why I always suggest you to follow only responsible mentors and responsible teachers in your UPSC civil service examination. ఒక్కసారి రాంగ్ మెంటర్ని మీరు చూస్ చేసుకున్నారంటే అది మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఒక 1 or 2 అటెంప్ట్స్ కాస్ట్ అవుతుంది. 1 or 2 అటెంప్ట్స్ పోతే 2 to 3 years కీ టైం మీ జీవితంలో మీరు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే ఆల్వేస్ ఫాలో రైట్ మెంటర్స్, ఆల్వేస్ ఫాలో ప్రూవ్డ్ మెంటర్స్. మళ్ళీ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ అనేటువంటి చూడండి. కన్క్లూజన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines, అంతకు మించి మీరు రాయకూడదు. దట్ ఈస్ ద గోల్డెన్ రూల్. ఇన్ కన్క్లూజన్, ఇంటెలిజెన్స్ డిప్లొమసీ ఈజ్ ఎ క్రూషియల్ టూల్ ఇన్ నావిగేటింగ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ కాంటెంపరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సిగ్నిఫికెన్స్ని టూకీగా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. యాజ్ కంట్రీస్ గ్రాపుల్ విత్ డైవర్స్ సెక్యూరిటీ ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. జియోపాలిటికల్ డైనమిక్స్ అనేటువంటి మారుతున్నాయి రోజు రోజుకి. టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇలాంటివి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ అనేటువంటి మారడంలో కానీ, వాటిని డైరెక్ట్ చేయడంలో కానీ. సో ఈ సమయంలో ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సేఫ్ గార్డింగ్ నేషనల్ ఇంట్రెస్ట్గా మనం చెప్పొచ్చు. త్రూ సిగ్నిఫికెన్స్ మనం ఆన్సర్ని ఎండ్ చేయడం అనేటువంటిది ఇట్స్ అ రైట్ వే, పాజిటివ్ వేలో ఎండ్ చేస్తున్నట్టు. ఓకేనా? సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మీకు మన క్లాసెస్ నచ్చుతున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి చాలా మంచి చేయడానికి, చాలా మంచి గైడెన్స్ అందించడానికి, మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి చాలా కష్టపడుతున్నాం కాబట్టి. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్. మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నా.